వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఎక్కువ మంది పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత లైంగికపరమైనటువంటి సమస్య అయినటువంటి శీఘ్రస్ఖలన సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పురుషులకు సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ సమస్యల్లో కోరికలకు సంబంధించినటువంటి సమస్య, స్తంభనానికి సంబంధించినటువంటి సమస్య, స్ఖలనానికి సంబంధించినటువంటి సమస్య, భావప్రాప్తికి సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్యల్లో మరి ఎక్కువ శాతం మందిలో కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్య వేధిస్తూ పీడిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. శీఘ్రస్ఖలనం, అసలు శీఘ్రస్ఖలనం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, శీఘ్రం అంటే వెంటనే, స్ఖలనం అంటే స్ఖలించిపోవడం, ఎజాకులేషన్ కావడం, అవుట్ కావడం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మరి పురుషులకి కోరికలు కలిగినప్పుడు కోరికల్లో భాగంగా అంగస్తంభన సమస్య, కోరికల్లో భాగంగా అంగం స్తంభించడం జరుగుతూ ఉంటుంది. అంగం స్తంభించినప్పుడు మరి క్రమక్రమంగా అంగానికి రాపిడి తగలడం కానీ లేకపోతే ఇలాంటి కారణాల వల్ల సర్వసాధారణంగా ఆ యొక్క వీర్యము బయటికి స్ఖలింపబడడం జరుగుతుంటుంది అన్నమాట. మరి వీర్యం స్ఖలింపబడేంత వరకు, స్ఖలింపబడిన తర్వాత కొద్దిసేపు వరకు ఉండేసేసి అంగము మరి ఆ యొక్క దృఢంగా గట్టిగా తయారైనటువంటి అంగం కూడా క్రమక్రమంగా మరి నార్మల్ స్థితికి రావడం సర్వసాధారణంగా దేహ ఆరోగ్య పరిస్థితుల్లో అదొక భాగం. కానీ కొంతమందిలో మరి శీఘ్రస్ఖలన సమస్య విపరీతంగా ఉంటుంది. దీన్ని ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఇదే సమస్యని అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అంటే సంతృప్తి కలగకముందే ఎజాకులేషన్ అంటే వీర్యము స్ఖలనం కావడం లేదా వీర్యం అవుట్ కావడం, స్పర్మ్ అవుట్ కావడం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మరి సర్వసాధారణంగా చాలా రోజుల తర్వాత శృంగారంలో పాల్గొన్నప్పటికీ, అదేవిధంగా శృంగారంలో మొట్టమొదటిసారి పాల్గొన్నప్పటికీ, భాగస్వామితో పాల్గొన్నప్పటికీ సర్వసాధారణంగా ఈ స్ఖలనం కావడం, వెంటనే కలగడం చాలా చాలా సర్వసాధారణం. కానీ కొంతమందిలో మరి రోజు ఈ యొక్క శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా వారంలో 2-3 రోజులు ఒకసారి పాల్గొన్నప్పటికీ ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. 10 రోజులకు 15 రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఈ యొక్క స్ఖలన సమస్య కలగడం వల్ల చాలా నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళు ఎంతో ఊహించుకుంటారు, భాగస్వామితో ఎంతో ఆనందంగా ఉండాలి, భాగస్వామిని సంతృప్తిపరచాలి, భాగస్వామిని తృప్తిపరచాలి, చక్కటి దాంపత్య జీవితం అనుభవించాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటుంటారు. అదేవిధంగా భాగస్వామి, అదేవిధంగా భార్య కోరుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ చాలామందిలో మరి నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల ఎంతో ఊహించుకొని ఆ యొక్క గదిలోకి ప్రవేశించిన తర్వాత అత్యంత త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఆ యొక్క వీర్యం పతనం కావడం వల్ల చాలా నిరుత్సాహానికి గురేటువంటి పరిస్థితి ఆ దంపతులు ఇద్దరు కలిగేసి క్రమక్రమంగా వాళ్ళల్లో అన్యోన్యత కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి చాలామందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్య ఉన్నప్పుడు సర్వసాధారణంగా మోషన్ వచ్చినా మనుషులు ఆపుకోగలరు. అంటే మోషన్ వచ్చేటువంటి సెన్సేషన్ వచ్చినప్పుడు ఆపుకుంటారు. అదేవిధంగా యూరిన్ వచ్చేటప్పుడు కూడా చాలాసేపు ఆపుకునేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని వేగాలను ఆపుకోగలిగినప్పటికీ ఈ స్ఖలనాన్ని మాత్రం ఆపుకోలేరు అనమాట. కాబట్టి వెంటనే స్ఖలనం అయిపోతుంది. కొంతమందికి యొక్క స్త్రీ స్పర్శ తగిలిన వెంటనే స్ఖలనం అయిపోతే, మరికొంతమందిలో స్త్రీ పురుషాంగాన్ని టచ్ చేసిన వెంటనే స్ఖలనమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరికొంతమంది పురుషులు స్త్రీని స్పృశించిన వెంటనే స్ఖలనమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇంకొంతమందిలో మరి శృంగారానికి సన్నద్ధమయ్యి దగ్గరికి వెళ్ళి అంగప్రవేశం చేసేసరికి 1-2 స్ట్రోక్స్కి లేదా జస్ట్ టచ్ చేసేసరికి స్ఖలనం అయిపోయి చాలా నిరుత్సాహం కూడేటువంటి పరిస్థితి కూడా మరి ఎక్కువ శాతం మందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళు, మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అధికంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ సమస్య మరీ వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలైనటువంటి ఈ యొక్క సమస్యలకు కూడా కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ శీఘ్రస్ఖలన సమస్య నుంచి బయటపడాలంటే ఎవరికీ చెప్పుకోలేని సమస్య,
మరి కనీసం డాక్టర్లతో కూడా చెప్పడానికి కూడా చాలామంది వెనకాడేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య కాబట్టి మరి ఈ సమస్య పైన అవగాహన కలిగి ఉండి చక్కటి అవగాహనను మనం ఏర్పరచుకున్నట్లయితే ఆ యొక్క అవగాహన ద్వారా ఆ యొక్క సమస్య నుంచి కూడా చాలా త్వరగా బయటపడి చక్కటి దాంపత్య జీవితాన్ని వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ యొక్క సమస్య తగ్గేందుకు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 3 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాంటి పదార్థాలంటే మొట్టమొదటిది నిదానంగా రాసుకోండి, తుమ్మబంక చూర్ణం. రాసుకుంటున్నారు కదా, తుమ్మబంక చూర్ణం. మరి తుమ్మబంక మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట. తుమ్మబంక గమ్లాగా ఉంటుందన్నమాట. మనకు మార్కెట్లో ఎండించినటువంటి ఆ తుమ్మబంక మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ తుమ్మబంకను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కాస్త నెయ్యి వేసేసి వేయించేసేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 గ్రాములు 100 గ్రాములు తుమ్మబంక తెచ్చుకోండి. నేను చెప్పినటువంటి పద్ధతిలో రేషియోలో కలుపుకుంటే సరిపోతుందన్నమాట. సో చిన్న చిన్న ముక్కలుగా చేసి కాస్త నెయ్యి వేసేసి వేయించడం వల్ల బొరుగులాగా తయారైపోతుంది అనమాట. అంటే అంత గట్టిగా ఉన్నట్టు తుమ్మబంక కూడా మరి వేయించడం వల్ల చాలా బొరుగుగా అప్పడాలాగా వడియాలాగా తయారైపోతుంది అనమాట. ఆ యొక్క తుమ్మబంకను చల్లారిన తర్వాత చూర్ణంలాగా తయారు చేసి పెట్టుకొని తుమ్మబంక చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా రెండవది బూరుగ బంక. ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. బూరుగ బంకను డైరెక్ట్గా పొడి చేసి వాడుకోవచ్చు, లేకపోతే శాల్మలి నిర్యాసం అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుంది అనమాట. శాల్మలి, నిదానంగా రాసుకోండి, శాల్మలి అంటే బూరుగ, నిర్యాసం అంటే బంక. శాల్మలి నిర్యాసం, బూరుగ బంక. సో మనకు బూరుగ బంక అలాగే తెచ్చుకోవచ్చు, లేకపోతే శాల్మలి నిర్యాసం అనేటువంటి పేరుతో దొరికేటువంటి ఈ యొక్క ఔషధాన్ని కూడా తెచ్చుకుంటే సరిపోతుంది. అదొక 25 గ్రాములు తీసుకోవాలి. 25 గ్రాములు తుమ్మబంక చూర్ణము, 25 గ్రాములు ఈ శాల్మలి నిర్యాసము లేదా బూరుగ బంక చూర్ణం తీసుకుంటే ఒక 100 గ్రాములు బెల్లం పొడి కలిపేసేయాలి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక కాసీసారి నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని 100 to 200 ml గోరువెచ్చని పాలలో కలిపి సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు చాలామందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి ఈ యొక్క ఔషధం ఎంతోమంది వాడి ఆ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాతనే మరి ఎంతోమందికి, వేలాది మందికి, లక్షలాది మందికి కూడా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే బెల్లాన్ని మినహాయించి మిగతా 2 పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకుని మరి కాస్త తక్కువ ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని శీఘ్రస్కరణ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.